హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కేఎంబీ డ్రీమర్స్కి స్వాగతం. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే ఈటీవీ విన్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఒరిజినల్ వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయి. మొత్తం 7 ఎపిసోడ్లు ఉంటాయి. యావరేజ్ రన్ టైం వచ్చి ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నుండి 35 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వీకెండ్లో ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుంటూ చూడడానికి ఖచ్చితంగా బాగుంటుంది. స్టోరీ లైన్ ఏంటంటే సంతోష్, విరాజ్ అశ్విన్ ఒక నార్మల్ కుర్రాడు. చిన్నప్పటి క్లాస్మేట్ వైశాలితో ప్రేమలో పడతాడు. వైశాలి తండ్రి సంతోష్ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన రఘునాథ్ ఎన్నో కండిషన్స్ పెట్టి చివరకు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటాడు. పెళ్ళికి వారం రోజుల ముందు సంతోష్ తన చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకు కారులో బయలుదేరతాడు. కానీ దారిలో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల సంతోష్కి పార్షియల్ మెమరీ లాస్, గతం మర్చిపోవడం అవుతుంది. పెళ్లి సమయానికి సంతోష్కి గతం గుర్తు రావాలని ఈలోపు ఆ విషయం వైశాలి కుటుంబానికి తెలియకుండా ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ కలిసి ఎలా మేనేజ్ చేశారు, సంతోష్కి గతం గుర్తుకొచ్చిందా, పెళ్లి జరిగిందా లేదా అనేదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: గతం మర్చిపోయిన కన్ఫ్యూజ్ అండ్ ఇన్నోసెంట్ని విరాజ్ అశ్విన్ చాలా న్యాచురల్గా నటించాడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ టైమింగ్, వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ అయ్యింది. ఎటువంటి వల్గరిటీ లేని ఫ్యామిలీ అంతా కలిసి చూసే క్లీన్ కామెడీ. మైనస్ పాయింట్స్: ఫైనల్ ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేసరికి మనకి తెలిసిన రెగ్యులర్ టాలీవుడ్ ఫార్ములానే వాడారు. హీరో స్పీచ్ ఇవ్వడం, ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ అయిపోవడం లాంటివి స్టోరీలో కొన్ని సిచ్యువేషన్స్ ముందే ఊహించేలా ఉంటాయి. సో ఫైనల్ వర్తేనంటే ఈటీవీ విన్లో వచ్చిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి ఫీల్ గుడ్ కంటెంట్ మీకు నచ్చితే ఈ గుర్తుకొస్తున్నాయి కూడా పక్కాగా నచ్చుతుంది. బ్రెయిన్కి ఎక్కువ పని చెప్పకుండా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో హ్యాపీగా నవ్వుకుంటూ చూసేగల డీసెంట్ ఎంటర్టైనర్ ఇది. సో నా రేటింగ్ వచ్చి 3.5. ఈ సిరీస్ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.